ఫోటోస్ తీసుకొని తర్వాత ఆ మొదటి బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి నిర్ణయించారు. డిసైడ్ చేయడం జరుగుతుంది. సో అందరూ సహకరించాలి. మీ యొక్క బాక్స్ ముందర గ్రామ ప్రజలందరికీ దేవాలయ కమిటీ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు మీకు కేటాయించిన ఒక్కొక్క అన్ని పోతున్నాయి, అయిపోయినాక పోయినాయి పంపించి ఏమంటారు అన్ని పంపించి ఇంకోరైనా ఫోటోలు తీసేది ఉందా? ఇంకొకటి తీయాలా? పక్కనే చూడు. ఈ యొక్క 35 ముగ్గులు ఎవరైతే వేశారో వాళ్ళ యొక్క ఫోటోలను మేడం గారికి పంపించి తదుపరి మొదటి రూపాయల నగదుతో పాటు షీల్డ్ బహుకరించాల్సిందిగా తెలియజేస్తున్నాం. మూడవ బహుమతి వినుకొండ కీర్తన గారు. సంక్రాంతి శుభాకాంక్షలు. మన గ్రామ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ధర్మకర్తలైన వర్కాంతం సురేందర్ రెడ్డి, అమృత గార్ల సహాయ సహకారాలతో దేవాలయ కమిటీ ఈ పండుగకి ముగ్గుల పోటీ నిర్వహించింది. ఆమె కొన్ని అనివార్య కారణాల వల్ల రాక విజేతలను వాట్సాప్ ద్వారా మాకు పంపింది. మాకు ఈ ముగ్గుల పోటీ నిర్వహించడము ఎంతో ఆనందంగా ఉంది. మున్ముందు కూడా ఇలాంటి ఈ పోటీలకు ప్రోత్సాహం ఇస్తూ కొంతమంది దాతలతో కార్యక్రమాల్లో పాల్గొంటాం. పోటీలో గ్రామంలోని మహిళలు చాలా మంది పాల్గొన్నారు, ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా మంచిగా ముగ్గులు వేసిరు. ముగ్గులు వేసిన వాళ్ళకి 3 బహుమతులుగా నిర్ణయించాము. ప్రథమ, ద్వితీయ, తృతీయగా నిర్ణయించాము. వాళ్ళకు బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. మరియు పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా కన్సలేషన్ బహుమతి ఇవ్వబడుతుంది. దీనికి ఈ ప్రోగ్రామ్ కి మొత్తము సహాయ సహకారాలు అందించింది మన గ్రామ దేవాలయ ధర్మకర్త వర్కాంతం సురేందర్ రెడ్డి, అమృత గారిని. నా పేరు బూడిద దేవేందర్ రెడ్డి. నేను మాజీ సర్పంచ్ బూడిద లక్ష్మమ్మ గారి 2వ కొడుకుని. ఈ రోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ముగ్గుల పోటీకి వచ్చి దాంట్లో పాల్గొన్న మహిళలకు నా అభినందనలు. మీరు ఇంకా ఈ రోజు ఈ ముగ్గులు చూసిన తర్వాత మాకంటే ఎక్కువ ఆ ముగ్గులు మీరు చైతన్యం ఎక్కువ ఉన్నది అనిపించింది. ఇంకొకటి, ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. రేపు రాబోయే సంక్రాంతి, భోగి, కనుమ పండుగలకు మన గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నా. మీరందరూ ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నా.